అనేకులను మీరు క్షమించుడి అని నేర్పించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములలో మనము చూస్తా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభువారు ఏం చెప్పారండి? పరలోక రాజ్యాన్ని గురించి చెప్పారు. ఇంకా అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పారు. దేవుని బిడ్డలారా, ఇలా చెప్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటయ్యా అంటే, మన ఎడల తప్పు చేసినటువంటి వారిని, ఆమేన్, ఏమిటండి, ఎవరైతే నీ పట్ల తప్పు చేశారని మనం అనుకుంటామో, ఎవరైతే మన ఎడల మన విషయంలో తప్పిదమ్ములు చేస్తారో వారిని మనం ఏం చేయాలంట? క్షమించాలంట. ఆమేన్, హల్లెలూయా. అలా ఎప్పుడైతే మనం నువ్వు క్షమిస్తావో పాపి అయినటువంటి నిన్ను దేవుడు క్షమిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూడండి దేవుని బిడ్డలారా, చెప్పడమే కాదు చేసి చూపించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఎవరిని ఎటువంటి తప్పు తన ఎడల చేసినటువంటి వారిని క్షమించాడు అంటే, ఆయన్ని దేవుని బిడ్డలారా సిలువకు వేసి ఆ మేకులు కొడుతూ ఉంటే, ముఖాన ఉమ్మి వేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా వారిని క్షమించాడట. తన్ను చంపుచున్న వారి నెనరు చూపెనా, తనను చంపుచున్న వాళ్ళని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఆయన క్షమించమని చెప్పాడు మనకి. ఎవరిని క్షమిస్తున్నాడు ఆయన? ఏదో చిన్న చితక తప్పు చేసినటువంటి వారిని కాదు. ఆమేన్, ఎంత పెద్ద తప్పది! ఎవరైతే ఆయన్ని చంపుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన్ని హింస పెడుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన్ని బాధిస్తూ ఉన్నారో, వేధిస్తూ ఉన్నారో, మీ ఇద్దరు బిడ్డారా వారిని క్షమించమని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రికి మొరపెడతా ఉన్నాడు, వేడుకుంటా ఉన్నాడు. అంటే ఆయన చెప్పాడు, సిలువలో చేసి చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. 2 వంకాయలు మన ఇంటికాడ ఎవరైనా కోసుకెళ్తే మనం ఊరుకోం. కుసినన్ని పూలు కోసుకెళ్ళారంటే మనం తట్టుకోలేం. 2 జాంకాయలు కోసుకెళ్ళారంటే మనం ఊరుకోం. మేము లేనప్పుడు అన్నీ కోసుకెళ్ళిపోతున్నానని నేను కూడా చెప్పాను. యేసు ప్రభు గారు అయితే ఆయన్ని సిలువలో ఎవరైతే చంపుతూ ఉన్నారో వారిని క్షమించమని ప్రభువారు చెప్పినట్లుగా ఆయన మొట్టమొదటి మాట సిలువలో 7 మాటల్లో ఇది మొదటి మాటగా పరిశుద్ధ లేఖన భాగములలో మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ఔన్నత్యమో, ఎంత ప్రేమో ఒకసారి గమనించండి ప్రియా దేవుని బిడ్డల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పాడు, చెప్పింది చెప్పినట్టుగా ఇంకా చెప్పమంటారండి. ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడింది. పట్టుబడితే వీళ్ళందరూ కలిసి ఎక్కడ తీసుకొచ్చారు? ఆవిడ్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తే ఇద్దరు బిడ్డలారా ఆయన ఏం చెప్పాడంటే క్షమించమని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. వ్యభిచారం చేసిన వాళ్ళని, దొంగతనాలు చేసిన వాళ్ళని, పాపాలు చేసినటువంటి వారిని, ఇంకా మన ఎడల తప్పిదమ్ము చేసినటువంటి వారిని కూడా మనము క్షమించాలి. ఆమేన్. చూడండి, వీళ్ళందరూ రాళ్ళు పట్టుకొచ్చారు గబగబా కొట్టేయటానికి. యేసు ప్రభు వారికి అంత జ్ఞానమో,
వీళ్ళందరూ అనుకున్నారు మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయమని ఉంది. ఈయనేమో చిన్న వయసు, మాకైతే వేషాలు గడ్డాలు ఇవన్నీ మెరిసిపోయినాయి, ఈయనొచ్చి క్షమించమని చెప్తా ఉన్నాడు, మరి మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకం చెప్తున్నాడు అని చెప్పి క్షమించమని చెప్తేనేమో ఏంటండి మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకం చెప్తున్నాను అని ఈయన కొట్టేచ్చి రాడతాడు అని చెప్పి రాడు తెచ్చారు. అర్థమవుతుందండి? లేదు శిక్షించమని చెప్పాడు అనుకోండి, నిన్న మొన్నటి దాకా క్షమించమని చెప్పావు కదా, నువ్వేంటి మరి ఇప్పుడు కొట్టమని వచ్చేది, శిక్షించమని చెప్తున్నావు, నువ్వే కదా నిన్న మొన్నటి దాకా చెప్పింది అని చెప్పారని ఏదో విధంగా ఈయనైనా కొట్టేయచ్చు. ఏంటంటే ఆ మాట చెప్పినా ఈ మాట చెప్పినా ఏ మాట చెప్పినా సరే యేసు ప్రభుని ఎలా రాళ్ళతోటి మనం కొట్టి చంపేయచ్చు అని నేను అనుకున్నాను. ఆమేన్. ఏంటండి అర్థమవుతుందా? వినండి, యేసు ప్రభు ఏం చెప్తున్నారు, తప్పు చేసిన వాళ్ళని క్షమించమని చెప్పారు. మోషే ధర్మశాస్త్రంలో ఏమని రాసి ఉంది, వ్యభిచారం చేసిన వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపమని ఉంది. ఈయన క్షమించమని చెప్తున్నాడు కాబట్టి ఈయన కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, ఎట్లా పట్టుకోవాలి, ఎలా కొట్టాలి. అమ్మయ్య ఇక దొరికాడు అనుకున్నాను. దొరికాడు అనుకొని ఏం చేశారంటే ఒక విచారంలో పట్టుబడినటువంటి ఆ స్త్రీని పట్టుకుని తీసుకొచ్చి నిలబెట్టారు. అయ్యా మోషే ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టి అమ్మని ఉంది, నువ్వేం క్షమించమని చెప్తా ఉన్నావు, కాబట్టి అసలు ఇప్పుడు ఏం తీర్పు చెప్తావు అని చెప్పి అడిగారు. అడిగితే యేసు ప్రభు అన్నారు పట్టమని చెప్పారు. అయితే మీలో పాపము లేని వాడెవడో వాడే ముందుగా రాయి వెయ్యమని చెప్పారు. ఆమేన్. అందరూ పాపం చుట్టూ నిలబడ్డారు, తెచ్చిన రాళ్ళని తెత్తు బొట్టాయి అక్కడ పడేసేసి ఒక్కొక్కళ్ళు నిదానంగా వెళ్ళిపోతా ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఒక ఆయన గబగబా రాయి పట్టుకొని ముందుకు వెళ్తున్నాడు. ఎందుకనంటే ఆయన ఏ పాపం చేయలేదని అనుకుంటున్నాడు. ఏమిటండి ఏ పాపం చేయలేదనుకుంటున్నాడు. పాపం చిన్నప్పుడు బలపాలు పెన్నులు పుస్తకాలు స్కూల్లో దొంగతనాలు చేసినవి మర్చిపోయాడు. ఇప్పుడు మా మనవడే దాన్ని దొంగతనం చేశాడు అనుకోండి, అది పెద్ద అయినా గుర్తుండదమ్మా ఆయనకి. సరే అప్పుడు ప్రభువారు అయ్యా ఇట్రా అని పిలిచి అక్కడ చూడమని చెప్తే చిన్నప్పుడు బెంచీలో తనతో పాటు కూర్చున్న హై స్కూల్లోనో లేదంటే బోర్డింగ్ స్కూల్లోనో తనతో పాటు కూర్చున్న పిల్లలు పెన్నులు అయ్యా దొంగతనం చేసి అక్కడ కనపడుతున్నట్టు. అర్థమవుతుందండి? బాగానండి. ఆలయంలో మనం కూర్చున్న విధానం, మన ఆలోచన విధానం కూడా రేపు అక్కడ కనపడుతుందంట. అందుకని అమ్మ ఆలయంలో ఉన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. పరధ్యానంతో కానీ ఇంకొక రకంగా కానీ ఇంకో రకంగా కానీ దేవుని నామమునకు అవమానము వచ్చే రీతిగా మనం దేవుని ఆలయంలో అసలు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ కనపడుతుంటే ఆ రాయి అక్కడ వదిలేసి నిదానికి వెళ్ళిపోయాడంట. సరే ప్రభువారు ఏమన్నారంటే అమ్మా ఎవరును నీకు శిక్ష విధింపలేదా? ఎవరు విధించలేదయ్యా. ప్రభువారు చూడండి అసలు ఎవరు పిలిచారు ఆమెని అమ్మ అని పిలిచారు. ఎవరిందా? వ్యభిచారి. మరి యేసు ప్రభువారిలో పాపం ఉందండి? లేదు కదా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయనలో గమనములో నేను కించిత్ పాపం కూడా లేదంట. ఆమేన్. మరి రాయి పెట్టి కొట్టచ్చుగా, కొట్టారు రాయి పెట్టి. ఏమన్నారంటే
నేను నీకు శిక్ష విధించను. అంటే ఈయన కొడితే రాయితో కొట్టవచ్చు, ఎందుకంటే ఈయనలో పాపం లేదు. ఆమేన్. అంటే అక్కడ ప్రభువారు ఏం చేశారు? క్షమించారు ఆయన. ఆమేన్. మరలా ఆయన క్షమించడం అంటే అది పెద్ద గొప్ప కాదు. ఇప్పుడు సిలువలో ఎవరిని క్షమిస్తున్నారు? ప్రభువారు ఆయన్ని చంపేటువంటి వారిని క్షమిస్తున్నారు. ఆమేన్. చాలా మంది విశ్వాసులు అనేటువంటి వారు కూడా సేవకుడు చెప్పేటువంటి మాటను ఎలా అర్థం చేసుకుంటారంటే వ్యర్థంగా అర్థం చేసుకుంటారు. ఆమేన్. ఎందుకు చెప్తున్నాడు, దేనికి చెప్తున్నారు, ఎవరి కొరకు చెప్తున్నారు? కొంతమంది నా కోసమే చెప్పాడంట. నీకోసం నాకు అమెరికాలో ఉన్నాను ఈ ప్రసంగం. ఎవరి కోసం? మనలను మనము దేవుని సన్నిధిలో దిద్దుకోవాలి. ఇక్కడ చెప్పేది ఎవరు? చెప్పేది సేవకుడే, కానీ చెప్పించేది దేవుడు. ఇప్పుడు చాలా దూర ప్రాంతం నుండి ఈ మాటలు వింటున్నారా లేదా? నేను ప్రారంభం చేసి పరమానందయ్య గారికి మైక్ ఇచ్చి సంతోషం గారిని ఎక్కించుకొద్దాం, కృపమ్మ గారిని ఎక్కించుకొద్దామని వెళ్ళా. అక్కడికి వినపడుతుంది. మా మనోరాలు పాడే పాట అక్కడికి వినపడుతుంది, పరమానందయ్య గారు పాడే పాట అక్కడికి వినపడుతుంది. ఈవిడ చక్కగా పాడుతుంది, అసలు అర్థం చేయదేమా. ఇప్పుడు నేను అక్కడుండి విన్న మాట ఎవరి మాట అన్నాను? ఎవరు చెప్తుండగా విన్నారు? లక్ష్మి ఎవరు చెప్తుండగా విన్నా? మనోరాలు చెప్తుండగా విన్నానా? మరి జరాంతర వాళ్ళు ఉన్నప్పుడు మనోరాలు నాకెట్లా చెప్పలేకపోతుంది? మరి అక్కడికి ఆ మాట తెచ్చింది ఎవరు? మైకేనా మమ్మయ్య? పాడేది ఎవరు? మమ్మయ్య. అక్కడ తెచ్చింది మైకా. నీ వందనాలు అన్నప్పుడు ఆయన మైకా వందనాలు చెప్తావా అమ్మా? లేదు, అయ్యగారు వాళ్ళు నా మీద ఆ మైకా నా మీద చెప్పిందని చెప్పి వెళ్ళి మైకా నిలబడతారా? ఆమేన్. ఇక్కడ మనకు తెలియజెప్పేటువంటి ప్రతి మాట కూడా పలికేది సేవకుడే, కానీ ప్రియ దేవుని బిడ్డలారా పలికించేది దేవుడు. ఆమేన్. సరిదిద్దుకోవాలి మన పద్ధతులను, మన ప్రవర్తనలను. దేవుని ఎదుట జాగ్రత్తగా ఉండేటట్లుగా మనము చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి మీరేమి చేయించున్నారు? ఏం చేస్తున్నారు అసలు? వాళ్ళకి ఏం తెలియలేదు చెప్పండి అమ్మ. అందరూ ఇటు చూడండి, నా ఇంటి చూడండి. వాళ్ళకి ఏం తెలియలేదు, వీరేమి చేయించున్నారో వీరు ఎరువుగారు కనుక వెళ్ళి. మరి ఏం తెలియదు వాళ్ళకి? ఏం తెలిసింది అమ్మా? ఏం తెలిసింది? ఏం తెలియలేదు. తెలియాల్సిందేమిటి? వాళ్ళకి ఏం తెలియలేదంటే ఆయన రక్షకుడు అని తెలియలేదు. ఆమేన్. హల్లెలూయా. సర్వ మానవాడి రక్షణ కొరకు ఈయన వచ్చినటువంటి దైవ మానవుడు అనేటువంటి సంగతి, ఆ విషయం వారికి తెలిస్తే వాళ్ళు ఏం చేయరమ్మా? శిరీష చెప్పు. చంపేవాడు కాదు. చంపకపోతే యేసయ్య రక్తం చిందేది కాదు, పాపికి విడుదల దొరికేది కాదే. అందుకని ప్రభువారు ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. ఇది మొట్టమొదటి మాట. రెండవ మాట, దేవుని బిడ్డలారా, అదే లోకా సువార్త అదే 23వ అధ్యాయము
43వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి మనం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడేటప్పుడు చాలా కొంతమంది ఏం చేస్తున్నారంటే కుర్చీలు పర్ర లాగేస్తున్నారు. వచ్చి యువతలో ఒక ఆయన ఉండే ప్రార్థన చేస్తాడు. ఆయన ముందు వచ్చాడు, పాపం ప్రార్థన చేసుకుంటున్నాడు. రైతులు ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది కదా, కొంతమంది వచ్చేసి కుర్చీలు బరబర లాగేస్తున్నారు అంతే. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. అసలు ప్రార్థన జరుగుతున్నప్పుడు గుళ్ళోకి నువ్వు వచ్చింది వెళ్ళింది ఎవరికి తెలియదు. నేనే మౌనంగా నిదానంగా వెళ్తా ఏదన్నా అవసరం అయితే. అక్కడ నా భయం మోగుద్ది. రాయలమ్మ గారు అక్కడ చూస్తుంది. అరే ఏం మైండ్ చెడగొట్టానే అనుకుంటా నేను. కాబట్టి ప్రార్థన జరిగేటప్పుడు, ప్రార్థన ఒక వ్యక్తి చేసేటప్పుడు ఎంత మాత్రం కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట ఏం మాటమ్మా? నేనే నీవు నాతో పరదేశంలో ఉంటావు. చూడండి, ఇక్కడ ఎవరితోటి ప్రభువారు ఈ మాట చెప్తా ఉన్నారు? ఎవరితో చెప్పారంటే ఒక దొంగతోటి చెప్తా. దొంగకు దొరికిందండి పరలోకం అసలు. ఆమేన్. హల్లెలూయా. అసలు ఒక్క రోజు కూడా ప్రార్థన వెళ్ళటం లేదు ఆయనకి. ₹1 చందా ఇవ్వటం తెలీదు, ప్రార్థన చేయటం తెలీదు. లెగిస్తే దొంగతనమే. ఇద్దరు దొంగలు ప్రభువారితో పాటుగా సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడితే ఇంకా ఒక దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ బాధ అంతా మనకెందుకు, అసలు నీకెందుకు, నిన్ను రక్షించుకో గబగబా, మమ్మల్ని కూడా రక్షించేసే పారిపోతాను. ఏంటండి, యేసుప్రభు వారు సిలువ మీద నుంచి తెగలేడండి. ఎందుకని తెగలేదు చెప్పండి? లేఖనాలు నెరవేరాలి. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి, లేఖనాలు నెరవేరాలి. దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక నెరవేరిపోవాలి. ఇట్లా మొదటి దొంగ అంటా ఉంటే రెండో దొంగ అంటున్నాడు, అరే బాబు నువ్వు అట్లా అనమాకు. ఈ పొల్లనపల్లి గ్రామంలో కానీ, ఇటు కొత్తపల్లి కానీ, వేర్చాపురం కానీ, ఇటే ఊరమ్మ ఉన్నది నరసింహపాలెం కానీ, అటు ఏలూరు వైపు కానీ, ఈ ఊళ్ళన్నిట్లో మనం దోచుకొని దొంగతనం చేయని ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో మనం దొంగతనం చేసాం. మనిద్దరం ఈయన ఒక్క రైతులన్నా మనకు కనపడ్డా దొంగతనం చేసే టయానా? దొంగలు ఎప్పుడు కనపడతారు? దొంగతనం చేసే టయానే కనపడతారు. అమ్మ లక్ష్మి అంతేనా? ఎందుకంటే వీళ్ళు దొంగతనానికి వెళ్తారు, వాళ్ళు దొంగతనానికి వెళ్తారు. వాడు దొంగ, వీడు దొంగే. ఇన్ని రాత్రి సమయంలో మనం దొంగతనాలు చేసాం. ఒక్క చోటైనా, ఒక్క ఊళ్ళోనైనా ఈయన మనకు తగిలాడా? ఏంటండి, ఈయన మనకి కనపడ్డాడు అక్కడన్నా? ఒక్క దొంగతనంలోనైనా? అన్యాయంగా ఏ దొంగతనం చేయకుండానే ఈయనకి శిక్ష విధించారు. ఆయన దొంగ కాదు. మరి ఎందుకు ఈ శిక్ష పడిందంటే
లేఖనాల నెరవేర్పు ఇది. ఈయన దేవుని కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. ఈయన దేవుని కుమారుడు. ఈయన మరలా ఇప్పుడు సిలువ శ్రమ పెట్టారు, సిలువ కేసి కొట్టారు, ఆయన చనిపోతాడు. మరలా ఆయన 3వ రోజున సజీవుడు తిరిగి లేస్తాడు, వెళతాడు, ఆయన మరలా తిరిగి వస్తాడు అని నమ్మాడు. ఆమేన్. తెలుసుకున్నాడు ఆ దొంగ. ఏం తెలుసుకున్నాడండి? ఈయన మరలా ఇప్పుడు చనిపోతాడు, సమాధి చేయబడతాడు, సమాధిని మరణాన్ని జయించి సజీవుడు తిరిగి లేస్తాడు, మరలా వెళ్ళిపోతాడు, మరలా ఆయన తిరిగి వస్తాడు. వచ్చేటప్పుడు ఆయన రాజ్యముతోటి వస్తాడు. ఎప్పుడైనా గుడికి వెళ్ళాడా? బైబిల్ చదివాడా? మరి ఎట్లా తెలుసుకున్నాడు ఇవన్నీ అంటే తనకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది. ప్రతి మనిషికి ఉంది జ్ఞానం. కానీ మనం వాక్యం విన్న కొద్దిగా అపవాది వైపుకి మరలుతాం. అపవాది యొక్క కబంధ హస్తాల్లో చిక్కుబడిపోవటానికి ఇష్టపడతాం, ఒప్పుకుంటాం. అటే మన అడుగులు, అటే మన నడక. అదే చేశాడు ఈ మొట్టమొదటి మాట్లాడే దొంగ. మరి రెండో దొంగ ఏం చేశాడంటే, ప్రియ దేవులారా, దేవునితో ఉండటానికి ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు. అతను కూడా దొంగే. ఆమేన్. ప్రకటించేటువంటి మాట, దేవుడు తన సేవకుల ద్వారా తెలియజెప్పేటువంటి మాట మనం ప్రతిరోజు వింటూ ఉన్నాం, ప్రతి వారం వింటూ ఉన్నాం. ఇద్దరు బిడ్డారా, ఒక దొంగకి అర్థమైంది పరమ సత్యం. ఎంతో క్షోభపడ్డాడు, ఎంతో బాధపడిపోయాడు. దేనికి? లోక రక్షకుడైనటువంటి దేవాది దేవుని ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని తన సాటి దొంగైనటువంటి వాడు అలా వ్యంగ్యంగా అన్నందుకు, మాట్లాడినందుకు ఏడుస్తూ కన్నీరు గారుతూ, అయ్యా ఏంటండి, ఇదిగో నువ్వు మరలా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడంటే యేసయ్య తన రాజ్యంతో మరలా రావటం ఖాయం. ఆమేన్. ఏంటండి, ఆయన రావటం ఖాయం. పక్కగా కూర్చో. ఆయన ఎవరు తెలుసుకున్నారు? ఒక దొంగ తెలుసుకున్నాడు. మనం దొంగతనాలు చేస్తా బ్రతుకుతున్నాం అండి, రాజ్యాల్లాగా బతుకుతున్నాం. పొద్దున్నే వెళ్తున్నాం, 10 దాకా కూలి పని చేసుకుంటున్నాం, మరలా ఇంటి దగ్గర రెస్ట్, మరలా మధ్యాహ్నం 3 వెళ్తున్నాం, 6 దాకో 5 దాకో ఏదో పని చేసుకుంటా బ్రతుకుతున్నాం. దొంగ తెలుసుకున్నాడు కానీ పరమ సత్యాన్ని, పరమ రహస్యాన్ని చాలా మంది దేవుని బిడ్డలైనటువంటి వారే తెలుసుకోలేకపోతా ఉన్నారు. అందుకని వెంటనే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో పరదేశులో ఉంటావని ప్రభువారు నిశ్చయముగా, అంటే ఏంటంటే అది ఖచ్చితముగా, ఇక నో మోర్ అనమాట. అంతే, ఇక అయిపోయింది, ఖరారు అయిపోయింది. ఇక పిల్లమెల్ల ఫస్ట్ తాడు పడిందంటే పెళ్ళి 90% అయిపోయినట్లే. ప్రభువారు మాట చెప్పారు, దొంగకి ఏమొచ్చేసింది? పరలోకం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇది రెండవ మాట. మూడవ మాట ఏమిటి? మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం.
తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చాలు చాలు. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. ఇదిగో నీ కుమారుడు అని ఎవరిని చూపించారు? యేసు ప్రభు వారు తను చూపించుకోవాల. యోహాను అనే పేరు కలిగినటువంటి శిష్యుల్ని ప్రభు వారు చూపించారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? అసలు ఆ మరియమ్మకి కుమారుడు ఎవరు? అసలు యేసు ప్రభు. మరి యోహాను నీ కుమారుడు అని చెప్తున్నారు ఎందుకని? చెప్పులు కొట్టండి గట్టిగా, ప్రిస్కిల్లాకి గట్టి కొట్టండి, కొట్టినే. కడుపును పుట్టిన పిల్లలు ఎవరైతే కన్నారో వాళ్ళని బ్రతికినంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు లేకుండా కొడుకే చనిపోయాడు అనుకో, ఒక్క కొడుకు, ఇంకెవరు చూస్తారు? ఆమేన్. ఏంటండి, ఎవరు చూస్తారు? చూసేవాళ్ళు ఉండరు. అందుకని ప్రభువారు ఆయన ఈ సర్వ మానవాళి రక్షణ కొరకు చనిపోతూ ఆయన తన తల్లి అయినటువంటి మరియకు కుమారుణ్ణి అక్కడ ఏర్పాటు చేస్తారు. యోహాను అనేటువంటి శిష్యుణ్ణి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, నీకు నేను కుమారుని కడుపు నేను పుట్టాను, అయితే నేను చనిపోతున్నాను ఈ మానవులందరి కొరకు. ఆయన ఈయనకి శిష్యుడు కదా. అందుకనే ఇద్దరు బిడ్డరా ఆ మరియ తల్లికి యోహాను అనేటువంటి వారి కుమారుడుగా ప్రభువారు ఏర్పాటు చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. అంటే తల్లికి అన్యాయం చేయట్లేదు ఇక్కడ. ఆమేన్. ఏంటంటే తల్లికి అన్యాయం చేయట్లా. శరీర సంబంధమైనటువంటి ధర్మాన్ని కూడా ప్రభువారు చనిపోతూ కూడా ఆయన నిర్వర్తిస్తా ఉన్నారు తల్లి విషయమై. ఆమేన్. హల్లెలూయా. తల్లిని అట్లా విడిచిపెట్టేసి ఆయన, అబ్బా నేను మనుషులందరి కోసం త్యాగం చేస్తున్నానమ్మా, ఇక నిన్ను చూసేది ఏంటి అని చెప్పారులా. అయ్యా పిల్లలు చనిపోతే ఏడుతారు తల్లి, అయ్యా మమ్మల్ని ఎవరు చెప్తారయ్యా, నేను చచ్చిపోవాల్సింది, నువ్వు చనిపోయావయ్యా అని చెప్పి అంటారా లేదా చనిపోయినప్పుడు? ఇదేంటమ్మా, నేను ఇంతమంది కోసం చనిపోతుంటే నువ్వు ఒకదాన్ని అట్టబెట్టి బతకలేవా, నన్ను అడుగుతానంటే నేను అల్లా యేసు ప్రభు ఏం చేశారంటే తల్లికి కుమారుణ్ణి ఏర్పాటు చేశారు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఉన్నమాట మూడవ మాట. ఆమేన్. చూడండి 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాయని బిగ్గరగా కేక వేశాను. చాలు చాలు చాలు. ఆ మాటకి నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే అర్థం. ఆమేన్. చాలా మంది ప్రభువుని ఎరగనటువంటి వారు అనేది ఏంటంటే ఆయన దేవుడు కదా, మేపుచ్చుకుంటేనే ప్రాణం పోతేనే మళ్ళీ బతుకుతాడు కదా అని అనుకుంటారు. దేవుడికి అంతేగా, ఎంత బాధ వస్తే ఏమవుతుంది ఆయనకి? పుష్పం అంతేనా? ఆయన దేవుడు కదా, చనిపోయినా బ్రతుకుతాడు అంతేనా? దేవుడు చనిపోతాడు అసలు? చెప్పాలి మీరు సమాధానం.
చనిపోడు. ఆమేన్. దేవుడు చనిపోడు. అసలు దేవుడికి చావు ఎక్కడిది? అసలు చచ్చిపోతే ఇంక ఆయన దేవుడు, ఆయనే చచ్చిపోతే ఇంక నిన్నే బ్రతికిస్తాడు. ఆమేన్. చాలా మంది కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు, ఆ దేవుడే కదా చచ్చిపోతే ఆయనకి నొప్ప, ఆయనకి బాధ అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటే, తండ్రి నా చెయ్యి ఎలా విడచితివి అంటే, చూడండి ప్రజలు బిడ్డారా, దైవ మానవుడైన దేవుడే మానవుడే ఈ లోకానికి వచ్చాడు. మానవుడు అంటే మనకి ఏ నొప్పి అయితే ఉందో ఏంటంటే, మొన్న నేను 24వ తారీఖున ఆగిరి పిల్ల అవతల పుల్లారెడ్డి పిల్లని కోటానికి వెళ్తున్నా, నిదానంగా వెళ్తున్నా. 80 ఒక ఆయన వచ్చి బండి వేసుకొని పేడేళ్ళు ముద్దాడు. బండి వెళ్ళిపోయింది, అక్కడ పడింది, నేను ఎక్కడే పడిపోయా. స్లోగా ఉన్నాను. పడిపోతే ఈ వైపు కొంచెం నొప్పి వచ్చింది, అదేం చేస్తానని చెప్పి సరే లేపారు, అయిపోయింది. ఇక్కడే కొంచెం నొప్పి పుట్టింది, అదే ఉందిలే అని చెప్పి నేను అనుకుని వెళ్ళిపోయా. 24 గంటల తర్వాత చేయి నొప్పి పెట్టింది. ఇప్పుడు కొంచెం ఇదైపోయింది. చాలాసేపు అమ్మగారు వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళి అన్నారు. నేను వెళ్ళలా. పద్దాక ఇంజక్షన్లు బిల్లు ఎక్కడేసుకుంటాము అని చెప్పి 3 రోజుల తర్వాత 100 రోజులు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రేరాయలకి ఇక్కడే ఉంది. ఏ ప్రేరాయల కోసం మనం ప్రార్థన చేసేది ఇక్కడే ఉంది. అది రాయిలా నేను రేపు అది రాస్తానని అనుకున్నా. అప్పుడు దాకా ఇది చిన్నదేలే పోతుందిలే అది అని చెప్పాను అనుకున్నా. ఇక లాభం లేదు, రేపు ప్రేరాయలు రాసుకుంటానని అనుకున్నా. తెల్లారి నుంచి నిదానం పారిపోయింది. ఇప్పుడు ఇంకేం లేదు, ఇక పూర్తిగా ఆమేన్. మనుషుడు అనుకున్నటువంటి ప్రతి వారికి కూడా ఎక్కడన్నా చిన్న దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది. ఆమేన్. యేసయ్య కూడా మానవుడే, అలానే దేవుడు కాదని కాదు, దైవ మానవుడు. ఆమేన్. ఎక్కడ ఆయన దైవం నిక్షిప్తమైనటువంటి వాడు అంటే, తండ్రి అయినటువంటి ఆ దేవుని దగ్గర ఉన్నంతసేపు ఏంటండి, ఈ మానవాళి రక్షణ కొరకు వచ్చినప్పుడేమో మానవుడు ఎద్దరు బిళ్ళారా, మనుషులు ఏ బాధ అనుభవించారో అదే బాధను ఆయన అనుభవించారు. ఆ బాధ అనుభవించేటప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి నా చెయ్యి ఎలా విడమాడితివి అని చెప్పి ఎద్దరు బిళ్ళారా. అంటే ఈ మాట ద్వారా మనకేమర్థమవుతుందంటే, ఆయన మనకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే, ఏదైనా దెబ్బ తగిలితే మన శరీరానికి ఎంత నొప్పి వస్తుందో అంతే నొప్పి ఆయన శరీరానికి కూడా. ఆమేన్. హల్లెలూయా. ఇదేనా మాట? 4వ మాట. 5వ మాట ఏంటి చూడండి, తప్పి కొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. త్వరగా చదవాలి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. 5వ మాట ఏంటండి, నాకు దాహమవుతా ఉంది, నేను దప్పికొనుచున్నాను అని చెప్పి ప్రభువారు పలికినటువంటి పలుకు 5వ మాట.
ఆమేన్. హల్లెలూయా. మానవుడు దేవుడు తన స్వరూపము తన పోలిక చేత ఈ భూమి మీద మానవులను సృజించి ఏం చెప్పాడంటే, నువ్వు పరిశుద్ధుడుగా ఉండు, నేను పరిశుద్ధుడను, కాబట్టి నీవు కూడా నా వలనే పరిశుద్ధుడవుగా ఉండాలి. ఏంటండి? నా వల్లనే పరిశుద్ధుడుగా ఉండాలి, నువ్వు పాపం ఉండకూడదు. తల్లిదండ్రులు పాపం రెక్కలు మొక్కలు చేసుకొని ఎరుగొట్టుకొని ఏదో కొంత సంపాదిస్తూ ఉంటారు. దేనికి? మేమంటే ఎట్లా అయిపోయాం, మా పిల్లలు మా వల్లే ఇటువంటి బాధలు పడకూడదు. చక్కగా అదే పోయి ఉన్నారా, ఇది తలకాయ పైకి, మేమంటే ఎట్లా అయిపోయాం. పాపం నాని 1 గంట కొడుతుంటే 1 గంటకి అక్కడ మంచులో ముసుకేసుకొని చలిమంట, పెద్ద చలిమంట వేసి ఇంకో పక్కన చలిమంట, దోమలు, కట్టికి కాపలా కాస్తున్నాడు. అక్కడ నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎందుకు? పిల్లలకు అది చదువుకొని ప్రయోజకులు అయితే ఈ బాధలో వాళ్ళు పడరని. ఆమేన్. కొంతమంది మంచి మంచి ఉద్యోగాలు ఉన్న తల్లిదండ్రులు, మంచి మంచి జరుగుబాటు ఉన్న తల్లిదండ్రులు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, పిల్లల్ని ఎంత డబ్బైనా సరే పోసి చదివిస్తూ ఉంటారు. ఎందుకని? అది డబ్బు ఎక్కువ కాదు. అర్థమవుతుందండి? దేనికయ్యా అంటే మా పిల్లలు ముందు ముందు సంతోషంగా ఆనందంగా ఉండాలి, చక్కగా చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ బిడ్డలు బాగుండాలనే ఉద్దేశం చేత తల్లిదండ్రులైన వారు ఇళ్ళని, భార్యల్ని, పిల్లల్ని విడిచిపెట్టి, అర్థమవుతుందండి? ఇద్దరు బిడ్డలారా, రకరకాల కాయ కష్టాల్లో వాళ్ళు శ్రమ అనుభవిస్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక చక్కని మాట చెప్పాడండి, మీరు పాపులై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈమని దేవుడు చెప్పాడు. ఆమేన్. ఏం చెప్పాడండి? మీరు పాపులైనప్పటికీ కూడా మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వమని చెప్పాడు. అందుకని తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు, రాత్రి అనక పగలనక ఆ పని అదని ఇదని చేస్తూ ఉంటారు. దేవుడు కూడా ఇద్దరు బిడ్డలారా, ఆయనలో పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. మన తల్లిదండ్రులను అయితే ఏదో కొద్ది కాయ కష్టం, 1 ఎకరం పొలం, కొద్దంత డబ్బు, కొద్ది వెండో బంగారం ఇచ్చిపోతారు. దేవుని ఆస్తి ఏంటయ్యా అంటే పరిశుద్ధత, పవిత్రత, సరళత. మన తల్లిదండ్రులు మనకిచ్చే ఆస్తి అమ్ముకొని ఇక్కడ సుఖంగా సంతోషంగా జీవించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మనకు ఆడపిల్లలు ఎక్కువగా పుడితే అమ్ముకొని పెళ్లి చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? తల్లిదండ్రులు ఇచ్చేది ఈ భూమి మీద వరకే, భూమి వరకే పరిమితం అది. కానీ దేవుడిచ్చేటువంటి పరిశుద్ధత, పవిత్రత, సరళత ఏంటండి, అది ఇక్కడ కాదు, రాబోయేటువంటి లోకం ఉంటుంది, అదే పరలోకం. అక్కడ నిన్ను ఉంచేటువంటిది అది. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి అని ప్రభువారు చెప్పారు. ఇప్పుడు ఎన్నో మాటలున్నామమ్మా మనం? 6వ మాట, 5వ మాట తప్పుగా వచ్చున్నా. ఆమేన్. ఆచరికి వచ్చిన రాంబాబు మరి ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే 5వ మాటలో ఉన్నాం. ఆయన
మానవుడు, దైవ మానవుడు కాబట్టి దేవుడికి అసలు దాహం ఏంటి? ఆయన మనిషి కాబట్టి దాహం వేసింది, గొంతు ఎండిపోయింది. అయితే ఆయనకి దాహం ఇవ్వలేదు, ఈ లోకం చేదు చిలకనిచ్చారు. ఆమేన్. మంచి చెప్పే, మంచి చేసే ఎవరికైనా చివరికి దొరికేది ఇదే. మనుషుల దగ్గర నుండి ప్రభువుని పూర్తిగా ఎరగనటువంటి ఏంటండి మనుషులు. అసలు మనం బతికేది ఎందుకు ఈ భూమి మీద చెప్పండి? ఈ భూమి మీద బతికేది దేనికయ్యా అంటే, మనుషులు బ్రతికేది దేనికయ్యా అంటే నీతిని జరిగించటానికి. ఆమేన్. మనిషి పుట్టినోడు నీతిని జరిగించాలి, చెడు చేయకూడదు, చెడును జరిగించకూడదు, దానికి ఓతమేయకూడదు, దాన్ని ప్రోత్సాహపరచకూడదు. ఎందుకనంటే అది నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాలను, నీకున్నటువంటి సమస్తాన్ని సర్వనాశనం చేసేస్తుంది. అంతే. లోకం ఎవరి చేతిలో ఉన్నాయి? అపవాది చేతిలో ఉన్నాయి. మనుషులందరూ కూడా అపవాది గుప్పెట్లో ఉన్నారు. అందుకనే అయ్యగారు చెప్పిన మాట ఏమో, నీతి జరిగించేవాడు ఎవడైనా అక్కడ ఉన్నాడంటే వాడికి వచ్చేది వ్యతిరేకమే. ప్రభు వారు కూడా చేదు చెరక, మంచినీళ్ళు ఏమని అడిగితే ఏమిచ్చారండి? చేదు చెరకిచ్చారు. ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన ఏమైనా తప్పు చేశాడండి? సర్వ మానవాళి కోసం లోకానికి వచ్చి సిలువలో శ్రమ అనుభవించాడు. కలువరి గిరిపైన సిలువలో నాయకు పలికిన వేద మాటల పరువగలను తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు గొరని క్రీస్తు క్షమించమన్నాడు. ఆమేన్. ప్రాక్టీస్ పెడితే నువ్వు కూడా పాడతావు, చక్కగా పాడతారు మీరు కూడా. ఆమేన్. హల్లెలూయా. ఏమిటండి, ఆయన దైవ మానవుడు కాబట్టి పెద్దలు బిడ్డారా తప్పికొన్నాడు, చేదు చిరకనిచ్చా. మంచిని జరిగించే ఏ మనుషునికి కూడా చాలా మంది, ఎవరో ఒకరో ఇద్దరు రేర్గా ఉంటారు అంతే సపోర్ట్ చేసేవాళ్ళు. నేను ఉన్నానండి, కానీ ఇది మంచి పని. మనుషులందరూ కూడా ఏం చేయాలండి? మంచిని ప్రొటెక్ట్ చేయ, ఉత్పత్తి చేయ బద్ధులమై ఉన్నాం. అంతేగాని చెడును కాదు. చెడు అంటే ఏంటి? మోసం, పాపం అంట. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఉండుటయే చెడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఒక్కటే వాస్తవం, యేసు ప్రభువు వారు మంచి చేశారు, మనల్ని కూడా మంచి చేయమంటున్నారు. మనం మంచి చేస్తే మనకు వ్యతిరేకతలు వస్తాయి అని చెప్పుకుంటున్నాం. యేసు ప్రభువు వారు కూడా మంచి చేయడానికి వస్తే ఆయన కూడా వ్యతిరేకతలు వచ్చినాయి. అయితే చివరికి దేవుడు ఏం చేశాడు? అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. చాలు. ఎవరైనా చేస్తానంటే ఎక్కువగా పాడండి. ఏదో ఇనేసి వెళ్ళిపోయి వదిలేసేదానికి ఎందుకు ఎక్కువ పాడతారు? ఆమేన్. దేవుని బిడ్డలారా, మంచి చేయాలి మనం. ఆయన మానవుడు, దేవుడు అయ్యున్నటువంటి మానవుడు. దైవత్వాన్ని కొంచెం పక్కకు పెడితే మానవుడు ఉండి మన కొరకే ఆయన తప్పికొన్నాడు. ఆమె తెచ్చిపెట్టాలి కానీ 2-3 కొండ నీళ్ళైనా అయిపోయాయి. మరి వెళ్ళి తిరిగి వచ్చారు, దొరకలేదు. పాపం దొరికిందమ్మా, రెడీ చేస్తున్నారా? వెళ్ళి మీరు కూడా వెళ్ళి చేయండి.
ఈ బాటిలేనా తేలేదా తరుణం తెచ్చారా? ఆమేన్ హల్లెలూయా. 2-3 కుండలైనా అయిపోయాయి తాగడానికి చాలు. చూడండి ఎండ ఎట్లా వేస్తామో, మరి ఆ ఎండలో ప్రభు వారికి ఎందుకు దాహమైంది? ఇది 5వ మాట. చివరి 2 మాటలను కూడా మనము ధ్యానిద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. చూడండి 6వ మాట ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, సమాప్తమైనది. ఎక్కడుంది మాట? అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, చాలు చాలు, సమాప్తమైనది అనే మాట ముఖ్యం. 6వ మాట సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? ఏమి సమాప్తమయ్యిందంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఒక పని మీద ఈ లోకానికి పంపించారు. ఆమేన్ హల్లెలూయా. ఆ పని ఏంటంటే సర్వ మానవాళి రక్షణ. ఆమేన్. సర్వ మానవాళి రక్షణ కొరకైనటువంటి ఒక పని. ఆ పనిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పనులే ఉన్నాయి. అయితే ఆ పనులన్నిటిని కూడా యేసు ప్రభు వారు ఏం చేశారంటే నెరవేర్చేశారు. అవన్నీ కూడా సమాప్తమైపోయినాయి. ఆమేన్ హల్లెలూయా. యార్దాను నది నీటిలో బాప్తిసం తీసుకోవటం ఒక పని, బయటికి రావటం ఒక పని, సువార్త ప్రకటించడం ఒక పని. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుకి ఈ భూమి మీద అప్పగించినటువంటి పనులే. ఆమేన్ హల్లెలూయా. ఆ పనులన్నిటిని కూడా ప్రభు ఏం చేశారంటే సమాప్తం చేశారు, ముగించేశారు. నిన్ను కూడా దేవుడు ఒక ఉద్దేశము చేత, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మొన్న ఆవిడ చెప్తాడు, అయ్యగారండి ఊరంతా తిరిగి రావాలండి. మన ఎందుకని తిరగలేదు అని అడిగింది. ఆవిడకేంటి లోపల ఉడికిపోతుంది పాపం. ఏంటండి? రక్తం మరిగిపోతుంది అనమాట. ఏంటి? ప్రతి సంవత్సరం చేసే పని ఈ సంవత్సరం చేయలేదు. వెళ్ళాలి, ఊరంతా తిరగాలి, యేసయ్య ఎలక్షన్ రోజు. దేవుడు ఆవిడ భారం పెట్టాడు. అది సమాప్తం అవ్వలేదు కాబట్టి ఆవిడ బాధపడుతుంది. సర్లేగమ్మ వచ్చి ఆదివారం చేస్తాను. ఆమేన్ హల్లెలూయా. డ్రమ్ము లేదు, ఎవరైనా కొంటానంటే ఆ డ్రమ్ము కొనండి. ఏంటండి? ఇంకా సరైన లైట్లు లేవు ఇక్కడ. లైట్లు కూడా ఫోకస్ లైట్లు ఎవరైనా కొంటానంటే కొనండి, తప్పేం లేదు. నీ సంపద దేవునికి ఇస్తే నీ సంపద ఇంకా పెరిగిపోతుంది. ఆమేన్. ఎట్లా బిగబట్టుకోకూడదు. మనం దేవునికి ఇవ్వాలి, నీ సమయాన్ని ఇవ్వాలి, నిన్ను నీవిచ్చుకోవాలి. ఏంటండి? నీ ధనాన్ని ఇవ్వాలి, నీకున్నటువంటి సమస్తమును దేవునికి ఇవ్వాలి. కొంతమంది ఇస్తానే ఉంటారు. దేవుడు వాళ్ళు కోరుకున్నాడు, మెచ్చుకున్నాడు, ఇక అంతే. ఆమేన్. నువ్వు ఇవ్వట్లేదంటే నిన్ను మెచ్చుకోలేదు దేవుడు. ఇస్తున్నావంటే నిన్ను కోరుకున్నాడు, మెచ్చుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ హృదయంతో ఇట్లా మాట్లాడతాను. ఆత్మ నీ ఆత్మతోటి మాట్లాడి నువ్వు ఇవ్వు అని ప్రేరేపిస్తాడు. నువ్వు ఇచ్చేటందుకు నీకిస్తాడు. చాలా మంది అనుకున్నది ఏంటంటే నేను కూలి చేసేది నా కూలి, ఇది నా డబ్బు నా ధనం అనుకుంటారు.
నా నా అని ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఎప్పుడన్నా అట్లా అనుకున్నారా? మీరు శుభ్రంగా పడిపోయినట్టే దేవుళ్ళ నుంచి. నా, నేను, నాది, నాది అని ఎప్పుడు అనుకోకూడదు. ఒక ఆయన ఎట్లాగా అనుకున్నాడు బైబిల్లో. నేను ఊరికినే చెప్పట్లా, చెప్తున్నానేనండి. 8 సార్లు అన్నాడు. ఆయన ఎవరో ఏమన్నాడు? నాది, నేను, నాది, నేను అని మొత్తం 8 సార్లు అన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు. చెప్పమ్మా, ఎవరైనా ధనవంతుడు ఏమన్నాడు? నా పొలం బాగా పండింది, నేనేమి చేతును, నా కొట్లు విప్పి, ఇకంతా నా అన్నాయే. 8 సార్లు అన్నాడు. దేవుడు ఇచ్చాడు, ఆయన ఒక్కసారి కూడా అన్నా. నాది, నా పొలం, నా కొట్లు, నేను పండించా, బాగా పండింది విస్తారంగా. నేనేం చేస్తాను ఇప్పుడు? దేవుడికి ఒక బస్తా ఇస్తాను నల్ల, బాగా కొట్లు అంతా ఎక్స్ట్రాక్షన్ చేసి వాటిలో పెట్టి మళ్ళీ ఉన్నాడు. ప్రాణం అయింది నిజంగా, ప్రాణాన్ని కూడా నాదే అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు. ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. ఎవరు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఉన్నారు. వాళ్ళు అడిగేవాడు, నాదా సత్యస్వరూపి, ఎందాక మా రక్తాపరాధ నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందువు, తీర్పు తీర్చు. అదిగో ఆ ధనవంతుడు ఏమంటాడు? నువ్విచ్చావు, చక్కగా పండించుకున్నాడు, నాది నాది అన్నాడు. నిన్ను తలుచుకున్నాడు ఒకసారన్నా? నువ్వు ఇచ్చావని చెప్పాడా? ఆరోగ్యం ఎవరిది? ఆయుష్ ఎవరిది? అసలు మనం బ్రతుకుంటామండి. ఏంటంటే 2 వారాల క్రితం చెప్పాను మీకు మా నాన్న వాళ్ళ అమ్మల గురించి. తత్పదాలు చెప్పకూడదు ఇక. ఏంటండి, నేనంటే ఎంతో ప్రేమించి ఏది ఎక్కడుండే అనుకున్నాడు. ఎట్లా తెలిసేదిరా మా నాన్నకి అనుకునేవాడిని. బడెక్కటే చేసేవాడు చిన్నప్పుడు. అటు ఇటు తిరిగి భోజనం ఉంటే వాడికి ఇంటికి వచ్చేస్తే అంతగా ప్రేమించే మా నాన్న వాళ్ళ అమ్మాయి మా నాన్న చెప్పి ఇచ్చాడు, ఇది వాళ్ళు బడికి వెళ్ళలేదు కానీ. అరే ఎట్ట తెలిసింది ఇక అనుకున్నాడు. నేను బాగా పట్టి చేసేవాడు. అర్థమవుతుందండి. ఇక జరుగులారా, నా 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 అనేది విడిచిపెట్టాలి మనం. అదే అహం అన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే అహం. ప్రతి దానికి కూడా ప్రభా ఇదిగో నువ్వు ఇచ్చావయ్యా, ఇది నువ్వు ఇచ్చిందయ్యా, నీకు వందనాలయ్యా. అసలు నేను ఎట్లున్నానంటే, నేనేమయ్యన్నాను నీ దయ వల్ల నేనయ్యా, నాకున్నవన్నీ ఇచ్చినవే ప్రభువా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. ఏంటండి, అసలు మనం ఏదైతే అయ్యున్నామో, ఒక 100 రూపాయలు సంపాదించావా, ఒక 1000 సంపాదించుకున్నావా, 1,00,000 రూపాయలు సంపాదించావా, 1 ఎకరం పొలం కొనుక్కున్నావా, నాకన్నా నా బలం అని అనుకుంటాను. ఇప్పుడు పరమానందయ్య గారిని వెళ్ళమనండి. మరి ఇది వరకు ఉరికిలెత్తున్నట్టు మనం ఏమైంది? నేను కూడా 10 ఏళ్ళ నుంచి ఉరకటం లేదు, అసలు ఉరకటం లేదు. అంతమంది ఏ దూకులు, ఏ ఉరుకులు. హై స్కూల్లో 2nd నేను రన్నింగ్లో. ఏమైంది ఇప్పుడు?
లాగేస్తాడు దేవుడు అంతే. అదే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోనమని చెప్పింది అదే. నువ్వు బాగున్నప్పుడే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిని నువ్వు దేవునికి ఇచ్చి, ప్రభువా ఇది నీవు నాకు ఇచ్చావు, నీకు వందనాలు. అంతేగాని బిగపట్టకూడదు. బిగపడితే ఆయన కూడా బిగపడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి, దేవుడు నిన్న ఒక ఉద్దేశం చేత ఇక్కడ చేశాడు. ఆమె ఒక ఉద్దేశం చేత చేశాడు. వెళ్ళాలి ఊరు మొత్తం తిరగాలి. అర్థమవుతుందండి? నిన్ను మనందరిని కూడా నీ పాడి పంట పైరు పశువులు దుక్టెద్దులు మేకలు గొర్రెలు పొలాలు నీ బిడ్డలు చాలా మంది ఉన్నారు లోకంలో, మనకన్నా ధైర్యంగా దరిద్రంగా ఉన్నారు. దేవుడు నీకు ఈ బ్రతికి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలా ఉన్నాము అంటే దేవుని యొక్క ఉద్దేశం నీ విషయంలో ఏమైందో దానిని నువ్వు నెరవేర్చాలి, సమాప్తం చేయాలి. ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చారు. 33 సంవత్సరాలు 6 మాసాలు తన శరీర సంబంధమైనటువంటి జీవితంలో దేవుడు తనకు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని అంతటి కూడా సమాప్తం చేశాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుడు అప్పగించినటువంటి పనిని, నీ విషయమైనటువంటి దేవుని ఉద్దేశం ఏమిటో దాన్ని పక్కన పెట్టేసేసి అక్కరకు రాని మ్రొక్కిన వరమైనటువంటి కథన రంగంలో గక్కున కదలనటువంటి ఈ గుర్రాల వైపు ఆటివైపు వీటివైపు పరుగులు పెడతా ఉన్నాం. మాయామేలే జగంబ నిత్యమని సంభావించి మోహమునను నా ఇల్లాలని నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు నీ కట్టెలను కాల్చు, ఆ ఇల్లాలను రాదు పుత్రులను తోడే రాదు తప్పింపగా. మాయలేనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద ప్రతి మనిషి ఆ మనిషి యొక్క ప్రతి మనిషి విషయమే ఆయనకు ప్రణాళిక ఉంది. అదే ఇక్కడ తన సేవకులను నిలబెట్టుకొని ప్రకటన చేస్తున్నాడు, తెలియజెప్తా ఉన్నాడు. ఎంత చెప్పినా వినకుండగా మాయమైనటువంటి దేవుడి దగ్గరికి రాకుండగా, ఆయన మాట వినకుండగా, లెక్క చేయకుండగా మాయ నిక్షిప్తమైనటువంటి లోకం వైపు పరుగులు పెట్టాం. నా భార్య, నా పిల్లలు, నా సంపాదన, అది ఇది ఆ పని ఈ పని అని పరుగులు పెట్టాం. చివరికి చనిపోయి కట్టెల మీద కాలేటప్పుడు నీ భార్య రాదు, నీ బిడ్డలు రారు, నిన్ను తప్పింపగా అని ఒక కవి ఆ పద్యం రాశాడు. ఆ ఇల్లాలను రాదు తప్పింపగా. ఎవరు తప్పించేది మరణం నుంచి? దేవుడే. ఆమేన్. పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైనా ప్రమాణం చేస్తావు? ప్రమాణం చేసుకుంటా చావు తప్ప ఏది మన ఇద్దరు నిడదీయదని ప్రమాణం చేస్తారు. ఇద్దరు ఎట్లా కొత్తగా పెళ్లి చేసుకున్నారు, వెళ్తున్నారంట దారిని ఇద్దరు ఒక అడవిలో వెళ్తున్నాడు, ఎలుగుబెట్టి వచ్చిందంట. గబగబా పెళ్లి కొడుకు ఏం చేశాడంటే ఎప్పుదిగా. ఆ రోజుల్లో బస్సులు బైకులు ఎక్కడే, ఈ రోజుల్లో అంటే చింటూ రైమంట తోలేస్తున్నాడు అలా అనిపండి. నడిసే కాలినడకనే అంటాం. ఎలుగుబెట్టి వచ్చేసరికి ఈయన గబగబా చెట్టు ఎక్కేసాడంట. ఆడపిల్ల ఎక్కలేదుగా, ఏం చేస్తుంది పాపం? చిన్నప్పుడు బళ్ళు అది చెప్పిన పాఠం గుర్తొస్తే చచ్చిపోయిందల్లా పడిపోయిందంట. ఎలుగుబెట్టి చచ్చిపోయిన శవాన్ని అంటుకోదంట. వచ్చింది చూసింది, వెళ్ళిపోయిందంట దాంట్లో. అప్పుడు దిగాడంట ఈ త్వరగా. ఏమైంది? చేసిన ప్రమాణంలో తప్పి విడలేదా? దేవుడు అలా తప్పిపోయేటువంటి వాడు ఎంత మాత్రం కూడా కాదు, సమాధిలో ఉండి నీ ప్రాణంతో స్నేహం చేసేటువంటి రక్షకుడు
రామ స్నేహితుడు నీ ప్రాణంతో స్నానం చేస్తాడు. ఆమేన్. శరీరం బలహీనం అయిపోతే, నీ ఒంట్లో ఓపిక తగ్గితే, నీ మొహంలో అన్నం తగ్గితే మనల్ని దూరం చేసేది ఎవరో కాదు, దేవుడు. అట్లా ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేటువంటి, నిన్ను ముద్దాడేటువంటి దేవుడు. ఆయన నిన్ను దూరం చేసుకోవాలి. ఎవరి కోసం? ఈ లోపల కోసం. ఆమేన్. కాబట్టి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నిన్ను ఒక ప్రణాళిక చేత ఇక్కడ ఉంచాడు. ఆయన ఉద్దేశం ఉంది. ఒక ఉద్దేశం ఉంది నీ విషయమై. నిన్ను నమ్మాడు చెప్పాలంటే. ఆమేన్. నీకన్నా బలం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు అటువైపు. అది కరుణమ్మ గారు ఒక్కటే ఎందుకు కూర్చోండి ఇక్కడ? చెప్పండి ఒకసారి. వెంకటకృష్ణారావు గారు ఒక్కడే ఎందుకు వస్తాడు? అందరూ నమ్మారు. ఇక ఉండాలి నమ్మినట్టు లేదా? దేవుడికి ఒక ఉద్దేశం ఉంది వాళ్ళ విషయం. ఇక్కడ ఆమేన్. అది నెరవేర్చాలి మనం. హల్లెలూయా. అర్థమవుతుందండి? వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి, అర్జునరావు గారి దగ్గర నుంచి అక్కడ వేసాడు సరిహద్దున దేవుడు. అర్జునరావు గారి దగ్గర, ఆయన భార్య దగ్గర అక్కడ అడ్డుకట్టేస్తే ఇటు తిరిగింది కాలువ. ఒక ఉద్దేశం ఉంది. అర్థమవుతుంది? దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్లాన్ ఉంది. ఊరికే ఏమి మీరేమి రాలా ఇక్కడికి గుడికి. దాని వెనక చాలా ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి, సమాప్తం చేయాలి. యేసయ్య దానిని తండ్రి అయినటువంటి దేవుడు అప్పగించినటువంటి పనిని అంతని కూడా ఫిల్ చేసేసాడు ఆయన అంతే. అందుకనే సమాప్తమైనది అని చెప్తాడు. ఇది 6వ మాట. ఈ చివరి మాట 7వ మాట. మీ అర్థంలాగా చూడండి. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించు. అక్కడ లోకస్వార్త 23వ అధ్యాయం 46వ వచనం చదవండి ఒకసారి. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అలాగే చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలో నిక్షిప్తమైనటువంటి పరమ సత్యాన్ని మనం ధ్యానించాలంటే చాలా గొప్పది ఈ మాట. ఆమేన్. హల్లెలూయా. బ్రతికినంత కాలం ఆ 33 సంవత్సరాలు 6 మాసాలు ప్రభువారు దేవుని ప్రణాళిక చొప్పునే నడిచారు, జీవించారు ఈ లోకం మీద. చివరికి అసలు ఆయన మరణం కూడా, యేసు ప్రభువారు మరణం కూడా ఎదురు బిడ్డరా ఆయన ఇష్టానుసారంగా కాకుండా, ఏ దేవుని స్వరూపము చేత, ఏ దేవుని పోలిక చేతనైతే ఈ భూమి మీద మనము సృజింపబడ్డామో ఆ తండ్రి చేతికి కుమారుడైనటువంటి దేవుడు తన ఆత్మను ఏం చేస్తున్నాడండి? అప్పగించుకుంటా ఉన్నాడు. ఆమేన్. ఎంత గొప్ప! అసలు ఆ ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఈయన ఇష్టం కాదు, ఈయన ఉద్దేశం కాదు, ఈయన ప్రణాళిక అంత మాత్రం కూడా కానే కాదు. తండ్రి ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు, అది కూడా నీ చిత్తమైతేనే. ఎంత చక్కని ప్రార్థన నడక ఇదంతా ఒక టైం టేబుల్ అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. గమనించండి ప్రియదేవుడు, చివరికి ఆ మరణ సమయంలో కూడా కుమారుడైనటువంటి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడికి
ఏం చేస్తాడండి? తన ఆత్మను అప్పగించుకుంటా ఉన్నాడు. అదే మనమైతే ఏంటండి రకరకాలుగా మాట్లాడుకుంటాం. యేసయ్య అలా కాదు. తండ్రి అయినటువంటి దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. దేనికయ్యా ఇదంతా కూడా అంటే మనము నేర్చుకోవాలి, ఆమేన్, తెలుసుకోవాలి. ఆ ప్రకారమైనటువంటి నడక మనము కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశం చేతనే ప్రభువారు 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించారు. సర్వ మానవాళి రక్షణ కొరకు తన ప్రాణాన్ని ఆ సిలువలో పెడుతూ, ఇద్దరు బిడ్డలారా, వీటన్నింటినీ మనకు 7 మాటల్లో చూపించారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఆయన సిలువ గత రాత్రి అంతా కూడా చెరసాల్లో ఉన్నాడు. ఏంటండి, నిన్న పగలంతా తీర్పులు తీర్చారు, రాత్రి చెరసాల్లో పెట్టారు, మరలా ఊరికినే పెట్టారా? వీపంతా నాగట్టి చాళ్ళ వల్లే దున్నినట్లు అయిపోయిందంట. రామ సైనికులు చేతులు పెట్టినట్టు కొరడాలు, ఒక్కొక్క కొరడాకి కొన్ని విభాగాలు ఉంటాయి వాటికి, మళ్ళీ ఆ విభాగాలకి ఒక్కొక్క ఆ గోలి వల్ల ఉన్నటువంటి ఒక్కొక్క దానికి కొన్ని ముళ్ళు ఉంటాయి అంట. ఇంకా చేపల గాలముల వల్లే అవి శరీరం మీద ఒక్కసారి కొడితే ఎన్నోసార్లు కొట్టినట్టు, ఒక్కసారి కొడితే ఒక్క దెబ్బ ఇట్లా చెల్లుమని కొడితే ఒక గాయం కాదు అయ్యేది, అనేక గాయాలు ఆ దేహానికి అయ్యాయి. ఆమేన్, హల్లెలూయా. మీ దేవుని బిడ్డలారా, నీ కొరకే మన కొరకే ఆయన శిలువలో ఈ విధమైనటువంటి శ్రమను అనుభవించాడు. హల్లెలూయా. అందుకనే పిల్లలతో ఇందాక పాట పాడించాను. ఏమిటి? సిలువలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిలువలో నాకై కాచెను యేసు రక్తము. సిలువలో నీ కొరకే మనందరి కొరకే ఆయన రక్తాన్ని కార్చాడు. ఇంకా ఒక గొప్ప విషయం చెప్తాను, వినండి. యేసుప్రభువు ఈ భూమి మీద పుట్టారు, పెరిగారు, శ్రమ పడ్డారు, దానికి ముందు స్వార్థ ప్రకటించారు, మరణించారు, సమాధి చేయబడి మరణాన్ని సమాధిని చేయి సజీవుడు తిరిగి లేచాడు. ఇదేంటిది? చరిత్ర, జరిగిన చరిత్ర. సువార్త ఏంటి? సువార్త ఏంటాయి అంటే నీ కొరకే. నువ్వు ఏ కులానికి చెందినటువంటి వాడైనా కావచ్చును, ఏ జాతికి చెందినటువంటి వాడైనప్పటికీ కావచ్చును, ఏ రాష్ట్రానికి దేశానికి చెందినటువంటి వాడైనప్పటికీ కావచ్చును కాక, ఏ ఖండానికి చెందినటువంటి వాడు కావచ్చు కాక, నల్లోడు కావచ్చు, తెల్లడు కావచ్చు,
ఎవరైనా కావచ్చును గాక, నీ కొరకే ఆయన మరణించాడు, మరణాన్ని జయించి సజీవుడై తిరిగి లేచాడు. నీకు తెలుసు అసలు ఈ విషయం? నీకు తెలియక అటు ఇటు పరుగులు పెడతా ఉన్నా. ఏ దేవుడైనా దేవుడు కాకుండా నే దేవుడను అని భూమిని పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన నీకోసం ఎక్కడైనా చనిపోయారా? ఏ ఒక్కరైనా మరణాన్ని జయించినటువంటి వారు ఉన్నారా? నీ కొరకు రక్తం కాచినటువంటి దేవుడు ఎక్కడా కూడా లేడు. ఆమేన్, హల్లెలూయా. ఇది సువార్త. ఆమేన్. నమ్ము. ఒకానొక దినాన ఏంటంటే మనమంతా కూడా మరణించబోతా ఉన్నాం, సమాధిలోకి వెళ్తాం, బయటికి కూడా వస్తాం. అయితే ఏ మానవుడైతే యేసయ్య ఇటు చూడాలి, అందరూ ఇటు చూడాలి, నా కొరకే చనిపోయాడు, ఆయన మరణాన్ని జయించాడు, నేను నమ్మితే నన్ను కూడా మరణము జయించేటట్లుగా చేయగలడు అని నమ్ముతాడు. పెద్దలు బిడ్డరా, ఆ మానవుడు ఒకానొక దినాన మరణాన్ని జయిస్తాడు. దేవుడు బ్యాక్బోన్గా ఉంటాడు. ఆ మనుషుల్ని మరణాన్ని జయించేటట్లుగా యేసయ్య చేస్తాడు. ఇది సువార్త. అంతేగాని ఇక్కడ భోజనాలు పెడుతున్నామమ్మా, మీరందరూ రండి తిని వెళ్ళిపోతారు కానీ అని కాదు. సంగతి అది కాదు. అసలు ఏదో ఒకటి చేసి కొన్ని ఆత్మలు రక్షించమని ఫోన్ చెప్పాడు. అందుకనే ఈ భోజనాలైనా అయ్యాని పెట్టి వాళ్ళని పిలిచాను. ఒక మాట అన్నా ఇటుకుండా వెళ్ళి ఇక్కడ పట్టుకోదా ఏంటండి? ఒక్క మాట అన్నా. ఎంతో మంది అన్యులైనటువంటి వారు నమ్మారు. పురుషోత్తం చౌదరి గారిని అమెరికా పంపించారు చదువుకి. పచ్చి బ్రాహ్మణులు వెళ్ళేటప్పుడే చెప్పారు, అరే బాగా అయ్యా అయ్యి క్రిస్టియన్ కాలేజీలు యేసు ప్రభుని గురించి చదువు చెప్తాను ముందు చెప్తారు, అప్పుడు గొడ్లు బాగా చెవుల్లో దోపి ఎనబాకు పాఠాలు చెప్పేటప్పుడు అవి తీసేయి, ఈలో చదువుకో చక్కగా వచ్చేసే అని చెప్పారు. కాలేజీలో చదువు పాఠాలు బిగినవటానికి ముందు యేసు ప్రభు గురించి చెప్తుండే ఈయన రోజు చెవుల్లో గుడ్లు పెట్టే వేసుకున్నాడు. ఈనోడు కాదంట. ఒక్క రోజున గుడ్డ పెట్టడం ఆలస్యమైంది. యేసయ్య మాట లోపలికి వెళ్ళిపోయింది, పని చేసేసేసాడు. అంతే, చదువు అంతా పూర్తి అయిపోయింది. అక్కడే కొనుక్కున్నాడు అంత లాటు పుస్తకాలు. ఏ పుస్తకాలు? యేసు ప్రభు పుస్తకాలు. విమానం దిగుతా ఆ పుస్తకాలు వేసుకొస్తున్నాడు భుజాన. చూశారు వీళ్ళు, అరే అబ్బాయి అయ్యేంటంటే ఏం చెప్తాడు? నిజం చెప్పాడు. వద్దని చెప్పాం కదా నీకు, అది మన తగదని చెప్పాం కదా నీకు అని అన్నాడు. బెంగళూరులో కోర్టుకి వేశారు, మా అబ్బాయిని అట్లా చేశారు. వాళ్ళు ఏం చేస్తారు? అయిపోయింది, అన్ని తీర్పులు అయిపోయింది. చివరికి తల్లిదండ్రులు అన్నదమ్ములు పెట్టిన ఆశ, అరే మనకు అక్కడ 100 ఎకరాలను చూసా, దాంట్లో వాటా నీకు ఇవ్వన్నా. ఓకే అన్నాడు ఆయన. ఇంకో చోట వాళ్ళకున్న ఆస్తులన్నీ చూపించి ఇట్లో నీకు చిల్లు కాకూడదు అన్నా. ఆ కోర్టు దగ్గరే ఆ చెట్టు తెమ్మ మీదే వదిలేసేసి వెళ్ళిపోయారు. మా దగ్గరికి ఒకవేళ రావాలంటే ఆ పుస్తకాలు అవన్నీ అక్కడ బారేసి యేసు ఏది తరుగు దేవుడిని వదిలేసేసి నువ్వు మా దగ్గరికి రా అని అన్నాడు. నాకు వద్దన్నాడు. ఆ దెమ్మ మీద కూర్చున్నాడు.
వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు రాశాడు అన్నమాట, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. ఈ పాట కాదు, ఏ పాట? నీవు తోడయ్యున్న చాలు, యేసునిచ్చాము నాకది మేలు. తల్లిదండ్రులున్నా నాకు మేలు లేదు, అన్నదమ్ములున్నా నాకు మేలు లేదు, వందల ఎకరాలు కొబ్బరి తోటలు అవి ఉన్నా నాకు మేలు కాదు. నీవు నాకు తోడై ఉంటే యేసునిచ్చాము నాకది మేలు. నీ వంటి తన వంతు ఏడి, కత్తనా వంటి తనహీనో ఏడి. యేసయ్యను మించిన ధనవంతులు ఉన్నారండి? యూట్యూబ్లో కొట్టండి ఒకసారి, క్రైస్తవులు ఏమేమి కనిపెట్టారో. దేవుని బిడ్డలారా, క్రైస్తవ భక్తులైనటువంటి వారు ఈ లోకానికి ఏమేమి ఇచ్చారో ఫోన్లో ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, కళ్ళు తిరిగిపోతాయి అంతే. క్రైస్తవులకు ఆ జ్ఞానం ఎవరిచ్చారు? ఇవాళ ఎక్స్రేలని, బ్లడ్ టెస్ట్లని, అయ్యని ఇయ్యని, ఈ కరెంట్ అని, విమానం అని, ట్రైన్ అని, ఏంటంటే మైక్రోస్కోపులని, ఇవన్నీ ఒక గంట బంద్ చేయండి. ఎవరు ఇవన్నీ కనిపెట్టింది? క్రైస్తవులు, చివరికి పిన్నిస్తోడు సహా. క్రైస్తవ భక్తులు, వాళ్ళకి ఎవరిచ్చారు ఈ జ్ఞానం? యేసయ్య. అందుకనే పాడాడు ఈయన, నీవు తోడయ్యున్న చాలు, యేసునిచ్చాము నాకది మేలు, యేసునిచ్చాము నాకది మేలు. దేవుడు నీకు తోడై ఉంటే చాలు. దేవుడు నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి తోడై ఉండేటట్లుగా నీవుంటే చాలు. ఆమేన్. వందల ఎకరాల పొలాలు వదిలేశాడు, తల్లిదండ్రులు వదిలేసేసాడు, అన్నదమ్ములు వదిలేసేసాడు, ఏది తక్కువ చేయలేదు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని బిడ్డలారా, దేవుడే మానవుడై మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఇన్ని శ్రమలను అనుభవించాడు. 7 మాటలు మనం ధ్యానించాం. 7 మాటల యొక్క అర్థం, పరమ సత్యం వాటిలో ఏదైతే నిక్షిప్తమై